హాయ్ అండి, హ్యాపీ సండే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఈరోజు నేను మీకు చేయబోయే వంట ఏంటంటే పన్నీర్ మసాలా కర్రీ అండి. శ్రావణ మాసం కాబట్టి అందరూ నాన్ వెజ్ మానేసి అంతా వెజిటేబుల్ తింటున్నారు కాబట్టి ఈరోజు నేను ఇన్స్టంట్ పన్నీర్ చూపిస్తున్నానండి. దానికి నేను 200 గ్రాముల పన్నీర్ ముక్కలు తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు 2 టమాటోలు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 10 కాజు ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, కారం, గరం మసాలా, సాజీరా, లవంగ, ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. దీన్ని ఫ్రై చేసుకోవడానికి నేను దొడ్లవారి ఘీని వాడానండి. టమాటో, ఆనియన్, కాజు 3 ఫ్రై చేసి అది నేను పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నానండి. ఇంకా పన్నీర్ ముక్కలు కూడా కట్ చేసి నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ బాండీ పెట్టానండి. బాండీ పెట్టి అందులో ఇది నేను పన్నీర్ ఫ్రై చేసుకున్నాను కదండి, అదే ఆయిల్లో ఈ మసాలా దినుసులు వేస్తానండి. వేరే కడాయి పెట్టి చేసుకోవచ్చండి, కానీ నేను వేసిన నెయ్యి అంతా వేస్ట్ అయిపోతుంది కదా, అలాగని ఇందులో వేసానండి. ఇది మగ్గాక నెక్స్ట్ టమాటో పేస్ట్ వేసుకుంటున్నానండి. టమాటో, పచ్చిమిర్చి, కాజు పేస్ట్ అండి. ఇందులోనే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందులోనే కొంచెం కారం, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు అండి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వండి. అంటే మనకు నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు 5 మినిట్స్ అయిందని కదండి, చూసుకుందాం. చూడండి, ఆయిల్ బాగా పైకి తేలిందండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకుంటానండి. పన్నీర్ ముక్కలన్నీ వేసి బాగా కలుపుకుంటానండి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. అందులో ముందుగా తీసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని వేసుకుంటున్నానండి.